తాత ఇప్పుడు ఈడ నరసింహస్వామి వెలిసిండు కదా. ఇప్పుడు అప్పుడైతే మీరే చూసారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీ ఈ గుట్టకు దగ్గర మీ శిలక ఉంది, శిలక బాగుంది కదా. మరి ఆ నరసింహస్వామి ఎట్ట వెలిసిండు, అంతకుముందు ఈ గుట్ట ఎట్లుండే దాని గురించి మొత్తం చెప్పు తాత. ఇక్కడ ఏమి లేదు, అంత పసులు వేపేది. ఇదంతా బర్రె రావులు అక్కడ గుడి చేసుకొని రాయి కొట్టేది. రాయి కొడుతుంటే ఆయనకు ఏదో ఉపాయంతో ఏదో ఈడ చేద్దామని అద్దెలు వెళ్ళి అక్కడ కొట్టుకుంటా చేరాడు. చేస్తే అప్పుడు ఎండ బాగా వర్షాలు ఎర్రగా అవుతున్నాయి, ఎండ లెస్స కొడుతుంది. అప్పుడు నాగం బావు ఆ కడిప ఆంజనేయుల కాడ ఉన్నది. ఇక అప్పటి సర్ది రాములు ఏం చేసిండు, ఇక వరుకుతుడు. ఇది ఈడ మేము వచ్చిన ఇక దేవుడు అరారా అంటుడు, ఈ గుడ్డు మీద అరారా అంటుడు. పెద్ద గుడ్డు ఉండే, ఈ గుడ్డుకు అరారా అంటుడు అని మాతో చెప్తే మేము వచ్చినాం. నాకు నిజంగా దేవే బాగా చేస్తున్నా. ఆ చెట్టు కింద పడబుద్ధి అవుతలేదు ఎందుకో, బుగులు బుగులు వేస్తే ఇక్కడికి వచ్చి ఇక సిద్ధాలు అయిలేని పిలిచి ఇక ఈడ గుడ్డు ఈ నడవ చెట్లు లెస్సబడి కొట్టేసినాం. ఈ బర్రెరాములు ఏం చేసిందంటే ఓ ఫోటో కట్టించుకొని వచ్చిండు. నరసింహస్వామి ఫోటో తెచ్చి ఇక ఈడ చేసి ఊళ్ళ తీర్థం దగ్గరకు వచ్చింది. అప్పుడు ఏం చేసిన బట్టి ఈ చెట్లు ఇవన్నీ రావులు బల్లి ఏది, ఇక్కడ రాయిలు ఏది, ఇక కోనటి బల్లి ఏది, వీళ్ళందరూ చూసి ఇక గుడి చెయ్యిరా మంచిగా పందిరి వేసి కొబ్బరికాయలు కొట్టాం. ఇక అప్పుడే ఊళ్ళో ఎరకాయది మధ్య వస్తుర్రు లెస్స. ఇక అప్పుడే ఇక సీరకరావు సారి వీళ్ళందరూ వచ్చి ఇక ఆడ ఊళ్ళో తీర్థం అయినాక ఈయన తీర్థం చేసారు. ఇక దేవుడు అని ఇక జనం వస్తున్నారు. రావులు అక్కడ మంచిగా గురగాడు మల్లె వీళ్ళందరూ వచ్చారు. జాదులజ్జయ్య వీళ్ళందరూ వచ్చి ఇక నరసింహస్వామి అని పేరు పెట్టారు. ఇక్కడ పెట్టి ఇక తీర్థం సాగించుడు మొదలు పెట్టారు. అప్పుడు ఊర్లో ఎవరెవరు వచ్చారు, కొంతమంది పేర్లు చెప్పు జ్ఞాపకం ఉన్న కాడికి. ఇక ఊళ్ళో అంటే మేమే వచ్చినాక వాళ్ళు గురగాడు మల్లె వీళ్ళందరూ వచ్చి, ఆయన గురగాడు మల్లె పామంటే 10 ఆవిడపోతాడు. ఆడ చూసాడు నాకు బాబు ఆడ వద్దని చూసాడట. అప్పుడు లేదు. ఇక బాయికాయ పోయినావు వస్తున్నావు, ఈయన చేస్తున్నావు. పెద్దగా గుడ్లని బొర్రలు ఇస్తున్నావు. అవతల పెళ్ళి బాయ్ రావులు అజ్జయ్య వీళ్ళందరూ వచ్చి ఇక దేవుడు అని జాదులజ్జయ్య వీళ్ళందరూ ఇక అందరూ వచ్చారు. బాల సత్తయ్య జగ్గయ్య మళ్ళీ ఈత కమ్మలు తెచ్చి తాల్చి పందిరేసినావు. ఇవన్నీ చేసినాక తెల్లారి ఇక ఆ తీర్థం అయినాక ఈ తీర్థం చేసి ఇక పట్టించుకొని అందరు పెద్ద మనుషులు పట్టించుకున్నారు చేస్తున్నారు. ఇక మేము ఇలా చేసినాం. ఎక్కువ చెరువేక రావులు మల్లెయ్య రావులు లేలు ఐలేయ ఇస్తారు తక్కువ ఇవ్వాలి. ఇక కాకి రావులు ఎండలు తెచ్చాడు అప్పుడు ఆటప్పుడు, కోలియాలు తెచ్చాడు. కోలియాలు తెస్తే రావులు ఈడ దేవుడు అయ్యటే దేవుడు ఆడాడా అని అన్నాడు. ఆయన బాబులు అది కోలియా తెంపుకొని పోయింది. కొబ్బరికాయలు కొడతా ఈయన దేవుడు నిలిస్తే దేవుడు సత్యం ఉంటే నా కోలియా పొలివ లోపలే ఉండాలంటే అది పొలివ లోపలే దొరికింది. నీకో చూడక ఇటు ఇక దొరక అప్పటిసారి కాకిరాలు పట్టించుకోడు కొట్టాడు. ఇక అప్పుడు సది కాకిరాలు పట్టించుకొని ఇక అది ఇది అందరు తల ఒకటి ఇక ఆయన నాయకుడు ఆయన ఈ పాండు విగ్రహాలు ఇవన్నీ ఇప్పించారు. బాటలు మంచిగా చేసినాం. అవన్నీ ఇక తల ఒకటి చేసినాం. మంచిగా అయితే ఇప్పటి వరదాకా మంచిగా ఉంది. కానీ అదే కమెంట్ల వార్తలో ఆలస్యం అయిపోయింది. ఆయన ఉప సర్పంచ్ ఏదే ఇక సీరకరావు సార్ గల్వేలు ఇక ఆయన చెప్పినట్టు ఆయన చేసారు. బొబ్బాయి పోయి తెచ్చారు. ఈ పైసలు తేగానే కాకిరావుల్ని దూరం చేసారు. ఇక దూరం చేసి ఇదంతా ఇక సంజీవ వీళ్ళందరూ కట్టించారు. ఇది ఇంతవరకు ఇక అప్పుడు పంతులు గుట్ట మీద పంతులు ఉండే ఓలం లచ్చయ్య కుట్లగూడెం ఆయన మంచిగా చేసాడు. ఆ తర్వాత బుర్రపంతులు వచ్చాడు. బుర్రపంతులు పోయినాక వీళ్ళు వచ్చాడు. ఇది పేరు సీల్పంతులు. ఇప్పటిదాకా ఇట్ట ఉండదు. అక్కడ గుడ్డ కట్టించాడు. వాళ్ళు బర్రె అది ఉలవకాయ గోపే గుండం కట్టించాడు.
అక్కడ నీళ్ళ టాకోలు కట్టించారు, తలా ఒకటి చేసిర్రు. చేసినాక ఇంతవరకు సాగుతుంది. ఎక్కువ బర్రెరాములే జర ఏం చేసినట్టే అంత గుడి నాకే కావాలి అని ప్రయత్నం చేస్తే ఆ దేవుడు మరి ఇట్లా చేసిండు. అది ఆగిపోయింది. పెద్దవాళ్ళందరూ ఇక పట్టించుకుంటూ తక్కువైంది, రాజకీయాల్లో పడ్డది. ఈ రాజకీయంతో ఇట్లా సాగించుకుంటారు. ఇక ఇప్పుడు ఇక ఆగిపోయింది. మరి ఏం చేస్తారో ఇక. అంటే ఇప్పుడు దేవుడు నిలిచిండని చెప్పిన ఆయన అంతా నాకే కావాలన్నాడు. అప్పుడు అల్లడు. అంటే మరి పెద్ద మనుషులు ఏమన్నారు, వద్దు వద్దు అని చేస్తే ఇక ఆయన రెండరికి కూడా వినాయకుడు పెట్టాడు. ఇక తలా ఓడి కట్టించారు. ఆ సాగల ఆంజనేయులు గుడి కట్టించాడు సర్పంచ్ తండ్రి. అంత గురగాడపల్లి జర తాగిచ్చాడు. ఇంకా కొన్ని తప్పులు ఏమైనా పోతుండొచ్చు. ఎక్కువ బాల జగ్గయ్య, బాల సత్తయ్య, ఈ ఎక్కువ సత్తయ్య కూడా బాగానే చేసాడు బాతోటిగా. ఈ ఎక్కువ చేసేది అప్పుడు మేము చేసాము. పెద్ద మనుషులు అది చేసారు, గుడి కట్టించారు. ఈ అడ్డి శ్రద్ధ చేసి శీర్కరావు సార్ కూడా బొబ్బాయి పోయాడు. ఇక వసూలు చేసుకొచ్చి ఇది కట్టించారు. పాడు విగ్రహాలు ఇప్పించాడు. రథశాల అది కట్టించాడు. కళ్యాణ మండపం, ఈ నవ విగ్రహాలు. అక్కడ ఇంకో మాల ఆయన చెలిమయ్య సంతకుడు ఎంకులు వినాయకుడు పెట్టించాడు. పెద్ద గుడి కట్టించాడు. చిన్న వినాయకుడు రెండలిగే కట్టించాడు. తల ఒకటి కట్టించారు. ఒక్కటి బుచ్చయ్య గారు, ఈ ఆండాలు అనేటమే ఇక్కడ గుండు మీద తపస్సు చేసిందట, అది నిజమేనా? లేదు, చూడలే. దేవుని నడిచిన కొత్తలోనే ఇక ఆమె అంటే పూజ అయితే చేసింది. ఓసారి బండి కూడా కట్టుకొని గుంజింది. ఏం బండి కట్టుకోవాలి? ఏంటబ్బా తలపల్లి ఒక్కతే అంటే అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చి ఇట్లా తవ్వలేదు. లేదు శ్రీను, తవ్వలేదు. పలారం మండు కట్టాలి అంటే అప్పుడు మామూలుగా కొంచెం ఇంత నీట్గా గుడలేదు. 2 ఎడ్లను తీసుకొని వచ్చి అప్పుడు ముత్తరెడ్డి ఉండే వీళ్ళందరూ ఇక పెద్దవాళ్ళు అందరూ ఊరోళ్ళు అందరు కలిసిరు. ఒకరు కలవలేదు, వాళ్ళు చేయలేదు అన్నట్టు. మరి ఇంకా ఇప్పుడు ఒక అంటే దేవుడు ఉన్నాడు అనేది అంటే ఎడ్లు పోతే ఇప్పుడు కాకిరాములు ఎడ్లు పోతే నా ఎడ్లు దొరికితే నేను 100 కొబ్బరికాయలు కొడతా అంటే ఆయన దేవుడు ఉన్నాడంటే నమ్మలే ఫస్ట్. నేను పోయి అడిగిలా తర్వాత ఎడ్లు పోయినాక మళ్ళీ దొరికితే నేను 100 కొబ్బరికాయలు కొడతా అని అప్పుడు నమ్మిండు. మరి ఇంకేమన్నా ఉంటే అవి కూడా చెప్పు. దేవుడు గిట్ల పలానోళ్ళు గిట్ల మొక్కుకున్నారు, మరి గిట్ల జరిగింది అనేది నీకు తెలిసి గిత్త పొరకే అంతేనా? ఇక నేను కోలియాలు కూడా కట్టినా. ఇక మేము సేవ అయితే 4-5 వీడు ఎక్కువ కష్టం చేసినావు. పైసలు తీసుకోలే, ఏది లేదు, ఉత్తగలే చేసే ఓ సంవత్సరం. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు అంటే ఎవరు ఇక అది దేవుడికి ఎరక. అంతేనట. మరి ఇప్పుడు చేయలేరా మీరు ఏమన్నా కావాలంటే? ఇక బొమ్మలు అంతలా మేము అంత పెట్టుకోలేము, వసూలు చేయలేము. చేస్తే పెద్దలే చేయాలి, బుద్ధిలో డబ్బులు అంతే. ఇంకేమైనా తప్పులు పోతే పోతుడు. శనేశ్వరుడు కూడా బుర్రపాతులు తెప్పించాడు. బుర్రపాతులు కూడా శనేశ్వరుడు ఇక్కడ అసలు శనేశ్వరుడు ఎక్కడా లేదు. ఇక్కడ సత్యం బాగా ఉంది. ఆడ రాములే కొట్టుకుంటా, రాయి కొట్టుకుంటా దేవులి. ఇప్పుడు సగం అయింది విగ్రహం, సగం అట్టే నిలిచిపోయింది. ఈడ ఈ గుండు కాడకు వచ్చి అని బతుకులేదు. ఈ గుండు కాడ ఇక వచ్చి చూస్తే నిజమే పాత్ర మేపేది ఇక్కడ. ఇక చూసి ఎప్పుడు ఇక ఉండేది. అవును, ఇక్కడ ఈ గుండుకు తొలి పెట్టి అది అప్పుడు అల్లలప్పుడు గుడ్డుకు రాయి కొద్దామని చేసిర్రు అప్పుడు కొందరు. కొడితే మళ్ళీ వాళ్ళకి ఏమనిపించిందో కొట్లే పెద్ద పెద్ద గుడ్లని కొట్టించారు. దయాలేది వీళ్ళందరూ కొట్టించి ఈ గుడ్డు కాడికి వచ్చే వాళ్ళకలే వాళ్ళకి చాలలే కొట్టిండ్రు. కానీ ఎప్పుడైతే సుత్తతోటి పొక్కలు ఉన్నాయి ఇప్పటికీ గన్నుతోటి కొట్టినప్పుడు వాళ్ళు స్పృహ తప్పిపోయిండ్రు అనేది మాకు కొంతమంది చెప్తుండ్రు. అప్పుడు నేను ఎక్కువ అలా పెద్ద వచ్చి అలా రాయత కొట్టించారు. పెద్ద పెద్ద రాళ్ళు కొడుతున్నప్పుడు జరిగిన పని ఇదంతా. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది మొత్తం? 98 అంటే
27 26 సంవత్సరాలు అవుతుంది తాత. దేవుడు నిలిచి దేవుడు నడిచినాక ఎన్నేళ్ళకు కళ్యాణం చేసిండ్రు? ఎక్కడ నిలిచుడు అప్పుడే అదే సంవత్సరం. అదే సంవత్సరం. అదే సంవత్సరం. జర మామూలుగా పోయి ఎక్కడి పైసలు వచ్చేది ఇచ్చేది అదే నెల కాడ 1998లో ఇక్కడ స్వామి వారి మొదటి కళ్యాణం జరిగింది. అయితే దేవుడు నడిచినాక 6 నెలలక 3 నెలలక ఏడాది రూప అనేది మాకు క్లారిటీ తెలియట్లేదు. ఇప్పుడు అది నిలిచినాక ఎమ్మడే చేసిర్రు, అదొకటి ఇదొకటి చేసి కళ్యాణం చేసిర్రు. అంటే పెద్దగా జనం సొచ్చురు, అంతులేదు జనమా. అవును. కొబ్బరికాయలు కొడుతుందుకే 5-6 ఉన్నా సరిపోతుంది. తాళ్ళు కట్టి అందాక లైన్లతోటి ఉన్న గుడి ఈయనచిందాక దుకాణాలే ఆడికి. అవును. కొబ్బరికాయ దుకాణాలు ఇవన్నీ అవును. ఈడ కూడా పెట్టిర్రు అందరూ. చూసినట్టు ఇట్లా అడ్డి చేసిర్రు బాగానే, కానీ ఇక అద్దలే ఇది దేవుని కమెట్లా పడతావులా జర ఎక్కువ గుంజుకోరు. అంతే. ఇక దేవుడు ఏం చేస్తాడని సంతోషం. మీకు తెలిసినంత వరకు చెప్పినాం. సంతోషం తాత.